ఒక కొలనులో 3 పెద్ద చేపలు ఉండేవి. ఆ 3 బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవి. కానీ వాటి ఆలోచన విధానం మాత్రం చాలా తేడాగా ఉండేది. వాటిలో ఫస్ట్ చేప చాలా తెలివైంది. అది ప్రతి పనిని బాగా ఆలోచించిన తర్వాతే చేసేది. ఇంకా సెకండ్ చేప తెలివి, సమయస్ఫూర్తితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇంకా మూడవ చేప ఎప్పుడు విధినే నమ్ముతూ ఉండేది. ఒకరోజు ఫస్ట్ చేప సరస్సు దగ్గర ఇద్దరు చేపలు పట్టే వాళ్ళని చూసింది. అప్పుడు అది కుతూహలంతో వారి మాటలు వినసాగింది. నెక్స్ట్ డే ఆ సరస్సులోని చేపలను పట్టుకోబోతున్నారన్న విషయాన్ని వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుంది. అప్పుడు అది వేగంగా మిగిలిన చేపల వద్దకు వెళ్ళి ఆ జారాల పథకాల గురించి వాటితో చెప్పింది. అంతేకాకుండా ఆ చేప వివేకంగా మనం ఈ సరస్సును వదిలి వెళ్ళిపోదాం. ఈ సరస్సు నుండి ఒక చిన్న పిల్ల కాలువ వేరొక సరస్సులో కలుస్తుంది. అక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు అంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి దీనికి బదులుగా వేరొక దారి చూసుకుందాం అని సమయస్ఫూర్తిగా రెండవ చేప అంది. ఇంకపోతే మూడవ చేప ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. కాబట్టి మనం ఎందుకు భయపడడం అని ఎప్పటిలాగే అది అన్నింటినీ విధి మీదకే వదిలేసింది. వివేకం గల ఫస్ట్ చేప అపాయం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక వెంటనే పిల్ల కాలువ ద్వారా సరస్సును వదిలి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన 2 చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. మరుసటి రోజు జాలర్లు వచ్చి తమ వలను సరస్సులోకి విసిరారు. సరస్సులోనే ఉన్న 2 చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల రెండవ చేప తనను తాను కాపాడుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అది ఏం చేసిందంటే చనిపోయిన దానిలా నటించింది. జాలర్లు అది కదలకుండా పడి ఉండడం చూసి అది చనిపోయిందనుకుని మిగిలిన చనిపోయిన చేపలతో కలిపి దాన్ని తీసి బయట పడేశారు. వెంటనే అది ఆ జాలర్ల కళ్ళు కప్పి సరస్సులోకి దూకేసింది. ఆ విధంగా తనను తాను రక్షించుకుంది. ఇక విధిని నమ్మిన మూడవ చేప బయటకు తప్పించుకునే అవకాశం లేక ఆ వలలోనే చిక్కుకొని కిందికి పైకి కష్టపడుతూ ఎగురుతూనే ఉంది. అలా కొద్దిసేపు తర్వాత అది చనిపోయింది. కాబట్టి అన్ని విషయాలను విధికి వదిలేయడం మూర్ఖత్వం.